brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీలో రిలీజ్ హవా నడుస్తోంది. ఒకప్పుడు కల్ట్ క్లాస్ కనిపించుకున్న ఈ సినిమాలను ఈ జనరేషన్ కు కొత్తగా చూపించేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. అయితే చెప్పడానికి సింపుల్ గానే అనిపించిన ఈ జర్నీ అంత ఈజీ కాదు. దశాబ్దాల కిందటి సినిమాను మళ్ళీ ఈ డిజిటల్ యుగంలో తెర మీదకు తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు. మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అభిమానులు. అయితే ఈ రిలీజ్ ప్రాసెస్ అంత ఈజీగా ఏం పూర్తి కాలేదు. 2018లో మొదలు పెడితే 2021 నాటికి మేకర్స్ కి మంచి ప్రింట్ దొరికింది. దాన్ని పూర్తిగా రీస్టోర్ చేసి ఈ జనరేషన్ కి నచ్చేలా తీసుకురావడానికి మరొక 4 ఏళ్లు పట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మరో క్లాసిక్ మూవీ ఆదిత్య 369 విషయంలో చిత్ర బృందం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంది. రీల్స్ లో ఉన్న సినిమాని డిజిటలైజ్ చేయడం, దాన్ని 4K కి అప్గ్రేడ్ చేయడం, లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీతో రీమాస్టర్ చేయడం లాంటి వాటి కోసం చాలా కష్టపడ్డారు మేకర్స్. ఫైనల్ అవుట్పుట్ చూసి ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంత పాతది కాకపోయినా బాహుబలి రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక గతంలో మాయాబజార్ సినిమాని కలర్ చేసే విషయంలో కూడా చాలా సమస్యలే తలెత్తాయి. కొన్ని పాటలకు సంబంధించిన రీల్స్ రీస్టోర్ చేయలేకపోవడంతో అవి లేకుండానే కలర్ వర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆడియన్స్ కి వింటేజ్ వైబ్ తీసుకురావడానికి మేకర్స్ పడుతున్న ఈ శ్రమ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ ఇష్టంగా మాట్లాడుకుంటున్నాయి. వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తే సో హ్యాపీ అంటున్నారు ట్రేడ్ పండిట్స్.